బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు, ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కాల్ 6366 దాదాపు ఈ వాగు బ్రిడ్జి కావాలని మేము దాదాపు ముద్దసాని దామోదర్ రెడ్డి, ఈటల రాజేందర్, ఆర్రపల్లి మోహన్, పొన్నం ప్రభాకర్, వినోద్ కుమార్, ఇప్పుడున్న బండి సంజయ్ గారు, రసమయ్య బాలకృష్ణ గారు, ఇప్పుడున్న గవర్నమెంట్ సత్యనారాయణ గారికి మేము వినియోగించడం జరిగింది. అయినా ఇంతవరకు మాకు మంజూరు కాలేదు. ఇకనైనా ఈ మా ప్రాబ్లమ్స్ మా ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని ఈ వాగు మీద బ్రిడ్జి మంజూరు చేయగలరని ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని, గవర్నమెంట్ సత్యనారాయణ ఎమ్మెల్యే గారిని మేము కోరడం జరుగుతుంది. ఈ వాగు వలన ఎలక్షన్ల ముందు ఈ వాగులోకి వచ్చి కవంపల్లి సత్యనారాయణ గారు నేను గెలిచినాక ఎంబడే ఈ వాగు మీద బ్రిడ్జి మంజూరు చేస్తానని వాగ్దానం చేశారు. ఇంతవరకు మా అరకంల వాగేమో కానీ మా అరకంల ఊర్లకు కూడా 2 సంవత్సరాలు కావాల్సి వస్తుంది. ఈ ఊరు ముఖం కూడా చూడలేదు ఆయన. అయ్యా కవంపల్లి సత్యనారాయణ గారు, మీరు ఇచ్చిన వాగ్దానం మీకు గుర్తు చేస్తున్నాము. మీరు ఖచ్చితంగా ఈ వాగు మీద బ్రిడ్జి మంజూరు చేసి మీ మాట నిలుపుకోవాలని మేము మనవి చేస్తున్నాము. అదేవిధంగా మేము బండి సంజయ్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ ప్రపోజల్ పంపించాలని చెప్తా ఉండే బండి సంజయ్ గారు మాకు 10 కోట్ల మంజూరు ప్రపోజల్ పంపించాలని చెప్తా ఉన్నాడు. బండి సంజయ్ గారికి ప్రపోజల్స్ కాదు, మాకు మంజూరు కావాలని చెప్పేసి బండి సంజయ్ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మాకు ఎవరు చేసినా మాకు బ్రిడ్జ్ కావాలి, బ్రిడ్జ్ మంజూరు కావాలని మా గ్రామస్తుల తరఫున, శంకరపట్నం మండల తరఫున, అదేవిధంగా 4 జిల్లాల ప్రయాణికుల తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాము.